హాయ్ అండి. ఈరోజు 2 కిలోలతో బగారా అన్నం చేస్తున్నాము. ఈ బగారా అన్నం కోసం ఒక అరగంట సేపు బియ్యం నానబెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగాలు వేసేసి షాజీరా, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో వేసేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఈ బగారా అన్నానికి మసాలాలు ఏమి ఎక్కువ అవసరం లేదు. సింపుల్గా చేసుకుంటేనే ఇలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం ఏ గిన్నెతో బియ్యం తీసుకుంటామో 1కి 2 లెక్క వాటర్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసి ఎసురంతా మరిగించుకోవాలి. ఎసురు మరిగేటప్పుడు మనం బియ్యం వేసేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేటప్పుడు అన్నము మంట సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు